ఎవరంతా ఇట్లా ఉన్నాడప్ప బిడ్డరా మాకు మూడు దండాలు దండాలు పైకేరు గారికే దండాలు మహామంత్రి మహామంత్రి చెప్పా కానీ ఈ యొక్క దేవసభ రాజ్యముకు నేను వచ్చిన సమయమందున నా యొక్క ఊరు నా యొక్క పేరు నా యొక్క నా మాంకితం ఏమన్నా తెలుసునా ఎంటికి కలర్ వేపించున్నావు మళ్ళీ ప్యాచ్ కప్పోయినాడు నీది కూడా అలాగే తెలుసా మిత్ర అలాగే తెలుపప్ప గోలుకొండపురి పట్టణము నా యొక్క ఊరు నీ యొక్క ఊరు గోలుకొండపల్లి పాలన చేస్తున్న గోవుల పకీరందరూ గోల్ పకీర్ సాహెబ్ అవును అంటే మీరేనా అవును నేనే అవునులే ప్రభు గోలుకొండకి దూరుకుంటూ గోవుల పకీరు గోలుకొండకి పడుకుంటూ గోల్ పకీరు పడుకుంటా గోలుకొండకి దూరుకుంటూ దూరుకుంటూ అవును అవును ప్రభు అవును మహామంత్రి ఇది కాక నా యొక్క గోలుకొండపురి పట్టణంలో నాకు కలిగిన మసీదులు ఏమన్నా తెలుసునా మసీదులో అవును అలాగే తెలుపుతండి అలాగే తెలుసా మిత్రా పట్టణంలో ఒంటి స్తంభం మసీదు కలదు 3 స్తంభాల మసీదు కలదు 12 స్తంభాల మసీదు కలదు అవును మహామంత్రి కానీ నా యొక్క గోలుకొండలో నాకు కలిగిన సహోదరులు ఏమన్నా తెలుసునా నీకు కలిగిన సహోదరులా అవును నాకేం తెలియదా ఎవరు వాళ్ళు కదా ఎవర్రా అదే పిల్లరా మహామంత్రి నీకు ఎంత మాత్రమో తెలియదు కదా ఎంత మాత్రం తెలియదు అలాగే తెలుస్తావేంద్ర అలాగే తెలుస్తుంది మురుగన పకీరు మా యొక్క సహోదరుడు మీ సహోదరులు అవును అల్లా పకీరు తమ్ముడున్నాడు నన్ను గోవుల పకీరు
ఆ యొక్క మురదన పకీరు ముద్దుల తమ్ముడు నన్ను గోవుల పకీరు అంటారు. గోవుల పకీరు సాహెబ్. అవును అవును ప్రభు. నాయన మహామంత్రి, నా యొక్క గోలుకొండాపురి పట్నంలో నేను చదివిన చదువులేమన్నా తెలుసునా? నువ్వు చదివిన చదువులు? అవును. అలాగే తెలుపుతండి. అలాగే తెలుపుతావంటా. బుద్ధిమంతుడు, చదువులో సాహసమంతుడు, చదువులో శాకమ్మనుడు. చదువులో సాహసమంతుడు. అది 7 పుట్ల ఏకాంతము చదివిన గోవుల పకీరు. 7 పుట్ల ఏకాంతం చదివిన గోవుల పకీరు. 10 పుట్ల పంచాంగము చదివిన గోవుల పకీరు. 10 పుట్ల పంచాంగము చదివిన వాడు గోవుల పకీరు. 4 పుట్ల తురకము. 4 పుట్ల పురుకుము. తురకము కాదురా, తురకము. 12 తురకము కాదు, తురకము. అది ముందు వచ్చప్పా. బాగున్నావా? బాగానే ఉండాలి. ఏమో అట్లగట్లుగానే ఉండండి. 12 పుట్ల లలితం. అట్లా ఉండండి. నీకే ఆస్మయమో ఉండండి. 12 పుట్ల లలితము. 12 పుట్ల లలితము. లలితమ్మ, సునీతమ్మ, అనితమ్మ చెప్పు. మహామంత్రి చెప్పా. ఇప్పుడు మాత్రమేగా నా యొక్క 7 తస్తుల అగర్తమ పైన ఉక్కు శనగల పంటలు పెట్టి ఉంటుంది. నా యొక్క పంటలు చూసి వరవలేక ఆ యొక్క దేవేంద్రుడు నా యొక్క పంటలలో ఒక గురుమ పిల్ల విడిచినాడు. గురుం పిల్ల? అవును. అవునప్పా. ఆ యొక్క గురుమ పిల్ల చూడగా మరి అంత చందములతో ఉన్నది. ఏమాత్రం చందములతో మహామంత్రి అలాగేనమ్మా. అయినను కానీ ఆ యొక్క గురుమ పిల్లని మా యొక్క అన్న అల్లా పకీరు, మా అన్న అల్లా పకీరు, మా అన్న మరుదన పకీరు దాన్ని బంధించలేకపోయి నేను ఇందులో బుద్ధిమంతుడు, చదువులో సాహసమంతుడు నా యొక్క ఇంటి బుద్ధిలతో నా యొక్క మంత్ర తంత్రాలతో ఆ యొక్క గురుమ పిల్లని బంధించి మన యొక్క నేలమలికలో బంధించి బంధించినావు. కానీ ఇప్పుడు మనము విక్రయించి రావాలి కదా. ఏ రీతిగా ప్రభు? అయినను కానీ ఈ యొక్క ప్రపంచమందున నా యొక్క గుర్రాన్ని పుట్టుకునే ఘనులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారప్ప. ఎవరు? ఆ యొక్క శ్రీరంగదాపురి పట్నం మీద టీపు సుల్తాన్ గారు. ఏమి? ఆ యొక్క శ్రీరంగదాపురి పట్నం వెళుతున్నా టీపీ సుల్తాన్ గారు నా యొక్క గుర్రాన్ని కొనగలరా? అవును ప్రభు. అలాగనే అది జాగ్రత్తగా ఆ యొక్క ఢిల్లీ వెనుక చేరికి బయలుదేరదామరా? అలాగే మహాత్మా. అలాగనే బయలుదేరదామరా? నువ్వు మనిషి అన్నది అందరికీ తెలుసురా అమ్మాయి కూడా. నిన్ను ఎవరు అడుగుతున్నాను? నేను నా పెళ్ళం మొగుడు, మా అమ్మ కొడుకు, మా అమ్మకు మనుగుడు. నేను మనిషి.
నువ్వు మనిషి నేను నాకే తెలుసురా. నువ్వు ఎవరు అని అడుగుతా ఉన్నాను. నా పేరు చెప్తే ఉచ్చులు పోసుకుంటావు. ఎవరు అనుకుంటావు? నేను ఆ చిరులు అప్పుడు పట్నం మీద ఏంటి టీపు సుల్తాన్ దగ్గర పొంచే మసాలా ప్రభు మహాప్రభు మహాత్మా చిత్తం ప్రభు చిత్తం ప్రభు మహామంత్రి అయినను కానీ ఈ యొక్క గోలకొండ వెళుతున్న గోవుల పకీరు వచ్చినాడని మీ యొక్క దీపిస్తున్న ధారతో తెలుపరా. అలాగే మహాత్మా, అలాగనే తెలుపవరా. అయ్యా సుల్తాన్ గారు, ఈ యొక్క శ్రీరంగదాపుర పట్టణవాసానికి మమ్మల్ని ఆజ్ఞాపించిన కారణం ఏమైనా ఆ యొక్క గోల్కొండ వెలువడిన గోల్కొండ సాహెబ్ మన ఆస్థానంలోకి వచ్చినాడయ్యా. పర్వత దేశము గోల్కొండ పరిపాలిస్తున్నా ఆ యొక్క గోగుల పక్కిన వారు అటువంటి ఘనమైన వ్యక్తి మన యొక్క డెలివరీగా చేరుకొచ్చారు మహామంత్రి. అవునప్పా, ఆయన పక్కిన వారు ఎక్కడున్నారు మహామంత్రి? మన మకాలు చాలా మంది ఉన్నారు కదా. పోయి ఈ ఢిల్లీ పంచాయతీ ఆజ్ఞమని చెప్పి మన మహోత్సవం చెప్పారండి. సరేప్పా, అయ్యా పక్కిన వారు మహామంత్రి మా సుల్తాన్ గారు ఆజ్ఞాపించారు, మీరు పోయి తన ప్రమాణాలు చేయండి అయ్యా. మహామంత్రి ఆశీర్వాదమే పగిలానికు
ఆశీర్వాదమే ఫకీరా నీకు ఆశీర్వాదమే. సుఖీరస దీర్ఘాశుమతుడవయ్యి నావిష పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా వరదల్లబోయే గోకుల పక్కిరా పాప కలుగుతామే. అయ్యా గోగుల ఫకీరా, ఆయన కానీ నీ యొక్క గోలకుండ విడిచి ఇటు నా యొక్క డెలివరీ కచేరీకు నీ వచ్చిన కార్యమయ్య గోకుల పక్కిరా. అయ్యా టీపిస్తున్నాను. అయ్యా గోకుల పక్కిరా, అయినను కానీ నా యొక్క గోలుకొండపల్లి పట్టణంలో నా యొక్క 7 అంతస్తుల ఆ గడుతుల పైన ఒక చెడకలే పంటలు పెట్టి ఉంటుంది. అవునయ్య గోకుల పక్కిరా. ఆ యొక్క పంటలు చూసి ఓడవలేక ఆ యొక్క దేవేంద్రపు బాలుడు ఒక చిన్న గురుమ పిల్లని తెచ్చి ఆ యొక్క తగరంలో విడిచినాడు. అవును, ఆ యొక్క గురుమ పిల్లని నా యొక్క మంత్రశక్తితో బంధించి నా యొక్క నెలమరికలో బంధించినాను. దాన్ని నీకు విక్రయిద్దామని వచ్చినానయ్యా. అయ్యా గోకుల పక్కిరా, అయినా నీ యొక్క గురువు మీద ఏమి పని బాధ చేస్తుందయ్యా గోకుల పక్కిరా. అలాగనే తెలుస్తాను అయ్యా టీపిస్తున్నాను. అయ్యా టీపిస్తున్నాను. అయ్యా గోకుల పక్కిరా, నా యొక్క గురుమ పిల్ల చూడగా నువ్వు ఇదా నిన్న బంధించలేదు నువ్వా? అవును. చాలా మనగాడు నువ్వా? అయ్యా గోవుల ఫకీరా, నా యొక్క గురుమ పిల్ల చూడు. అయ్యా టీపిస్తున్నా. అయ్యా గోకుల పక్కిరా, నా యొక్క గురుమ పిల్ల చూడగా అవునవును 4 కాళ్ళు తెలుపులున్నది. శభాష్. నిన్నెత్తిన సుఖమున్నది. అవునయ్య గోకుల పక్కిరా, తోక చూస్తే పూదోకమున్నది. అవునులే కుందిలి పిల్ల చందముగా భలే అందముగా ఉన్నది. చాలా చక్కగా ఉందయ్య గోకుల పక్కిరా. 76 జానురాజులతో పందాలు గెలుస్తున్నది. సరే 108 మేట బాలకాలతో యుద్ధాలు గెలుస్తున్నది. అవునయ్య గోకుల పక్కిరా, పెద్ద పెద్ద జానురాజులతో ఎలా పందాలు గెలుస్తున్నదయ్యా. చాలా సంతోషమైనయ్య గోకుల పక్కిరా. అయినా కానీ నీ యొక్క గురువు మీద ఎంత వెలబోతుందయ్య గోకుల పక్కిరా. నా యొక్క గురుమ పిల్ల 1 కోటి వరహాల వినబోతున్నదయ్యా. 1 కోటి వరహాల నుంచి నీ గురువు పిల్లలు కొనవచ్చా? అవును. ఏరా మహామంత్రి, నాయన మహామంత్రి, ఆయన మరి పెట్టే. ఏయ్, ఈ గోకుల పక్కిర సాయి వారి దగ్గర 1 వరహాలు ఇచ్చి ఇదిగో ఈ గురువు పిల్లలు కొని ఉన్నాం. అతి వేగం మన అంతఃపురానికి పోయి మన రామలక్ష్మణ గారి దాలు తీసి 1 వరహాలు తెచ్చి జాగ్రత్తగా అప్పచెప్పరు నాయన మహామంత్రి. నన్ను దింపుని ఇంటికి తెచ్చి గోకుల పక్కిర వారికి. అయ్యా గోల్ పట్టిరా. అవునా మహామంత్రి? 1 వరాలు ఇచ్చి. అవును. ఏం చెప్పింది నువ్వు? 1 వరాలు ఇచ్చి నీ కొడుకు
కోటి వరహాలు ఇచ్చి నా యొక్క గురుమ పిల్లని ఆ యొక్క టీపీసులు తాను కొని ఉన్నారు కదా. కొనివచ్చు కొనవచ్చా కొనవచ్చు. కొనవచ్చా అవును. తూ హాత పకడో కైకూరే తూ హాత పకడో చేయిలు పట్టుకో నీర్చి దా తూ హాత పకడో కళ్ళు ముయ్యి డబ్బులు కళ్ళు మూసుకుంటే లెక్క ఎట్లా రాయజా? నేను లెక్కేసేస్తాను నువ్వు తప్పు నా కొడుకు, నువ్వు లెక్కేస్తే తప్పు లెక్కలు వేస్తావు. అక్కడ తిరుక్కో చేయిలు ఇట్లా పట్టుకొని అక్కడ తిరుక్కో చేరిట్లు పెట్టుకొని చేయి పట్టుకో జనాలతో చూడే చూస్తావు. నువ్వేం చెప్పిందా? కోటి వరాలు ఇచ్చి కొనవచ్చు. కొన్నది ఏం చేసుకుంటావు అని మొదటిదే పెరుక్కొనొచ్చా ఆయన. కోటి వరహాలు డబ్బులు తీసుకొని రారా అని చెప్తే ఏమరా? కోటి వరాలు ఇచ్చి కొనవచ్చు. కొనవచ్చు అవును. అంటే కోటి వరాలు ఇచ్చి కొన వల్ల నీకే ఫోన్ పే చేస్తాం. ఫోన్ పే చేస్తావా? ఇలా ఫోన్ పే అవుతుంటే గూగుల్ పే చేస్తా. గూగుల్ పే అదే అది చేస్తా పో. నాకు గూగుల్ పే లేదు. పోతే పో నీ తెచ్చుకో. ₹1 నా మార్చిన ఇప్పుడు ఆడవాళ్ళకి వచ్చి ₹6,000 కేజీ. మగవాళ్ళు బెంగళూరులో ఇంటిని పోటీ పెంచిన్నారు ఎయిర్పోర్ట్ లో. మగవాళ్ళు ₹1 ఇచ్చా నా కొడుకులే మగవాళ్ళకి. ₹1 ఇచ్చే వాళ్ళే చూడ. అది ఆడవాళ్ళు కేజీ ₹6,000. నువ్వు అదేనా వ్యాపారం ఇంటికి చికెన్ కేజీ చెప్పినాలే ఊపిరి గుడ్లు లబ్బర్ కింద ఇచ్చి 100 గ్రాములు తెంకోపోతా ఉన్నారు. ఊపిరి గుడ్లు ఇప్పుడు ఆడవాళ్ళు బీరుల్లో బిగ్ మేస్ దాం పెట్టుకుంటారు. తెలుసునేమో చికెన్. అవునమే నీకు బాగా తెలుస్తాయి అట్లా వస్తా. అవును మహామంత్రి చెప్పరా. అలాగనే నేను నా యొక్క గోలుకొండాపురి పట్నం చేరేదనరా. అయ్యా టీపీ సుల్తాన్, నా యొక్క గురువు పిల్ల నీకు చేరి ఉన్నదా? నా కోటి వరహాలు చేరి ఉన్నాయా? అలాగనే నీ యొక్క కోటి వరహాలు నాకు చేరి ఉన్నాయి. కానీ ఇక నిశ్చితంగా మీరు బయలుదేరొచ్చును. అలాగనే బయలుదేరదామయ్యా. మహాత్మా గోగర పక్కిన వారి దగ్గర కోటి వరహాలు ఇచ్చి సన్నగా గురుపిల్లు కొని ఉంటుంది. కొనినాము. ఆ గురుపిల్లు చూడగా 108 పెట్టే పాళ్యగాళ్లతో రాజాపరాజులతో మంచి మంచి రణసురులతో యుద్ధాలు గడుచుని తెలిపినారు మహామంత్రి. అవును ప్రభు. అది ఎటువంటి యుద్ధాలు గడుస్తుందో, ఎటువంటి రాజుల పైన గడుస్తుందో మనం రాజుల కొంత జాబులు రాయాలన్న మహామంత్రి. జాబులు రాయాలంటే నేనేం చేయాలా? అదే అంతా ప్రాణికి పోయి మన ఇంటిలో పుస్తకము పెన్ను ఎత్తుకుని రాబరా. నాతో పెన్నేమో ఉంది, పుస్తకం లేదు. చూపిస్తారు పెన్ను. పెన్ను చూపిస్తారు, పుస్తకం చూపిస్తారు. పెన్నుంది, పుస్తకం లేదు. అడుగు. ఇంటికి పోయిస్తుంది. ఇంటికి పో. నీ కూతురు అడ్డం కొనుక్కుంటుంది. పుస్తకం వచ్చేస్తుంది. ఎప్పుడు అంత డబ్బులు మీరు మాట్లాడారు. నాకు పుస్తకం అంటే ఇది కాదు నా కొడుక. పుస్తకము అదే అప్ప. పుస్తకం ఎత్తుకొని వచ్చకపోతే అప్పుడే ఎత్తుకొని వచ్చకపోతే నీ కూతురు ఎల్లెళ్ళ కొనుక్కొనిందిపా. నేను నిత్యం పోరా ఆడబడుతుందా? ఇంట్లో ఉండే పుస్తకాలు అయిపోయాయి, అంగడి పెట్టి తీసుకొచ్చుకోపోరా అని చెప్పింది. అదే అట్లని చెప్పింది. ఎల్లెళ్ళు కొనుక్కుంటుంది, పక్క వాళ్ళు కొనుక్కుంటున్నారు. మహామంత్రి
పేపర్ తూలు పడుకుంటా చిన్నగా రాయి చిన్నగా తిప్పెట్టి రాస్తావా చిన్నగా కలిగిందా ఒరే తూర్పు దేశం అందరూ బిడ్డకి ఎవరు నీకు పెళ్ళ పేపర్ పేపర్ రాయలేకపోతే రాయదే మా బాల్ సంతోష్ చిత్తూరు జిల్లా చిరునాబాబుకి పరమదేశం పరంగిపిట్లకి పరమదేశం పరంగిపిట్లకి తూర్పు దేశం దుర్గపిట్లకి తూర్పు దేశం తురకపిట్లకి కనమ కింద కమ్మపిట్లకి కనమ కింద కమ్మపిట్లకి మదం ఇచ్చిన మాదగపిట్లకి మాదగపిట్లకి మాట తప్పిన మాలపిట్లకి మాలపిట్లకి 108 మెట్ట పాడేగాళ్ళకి 108 నాకు కోతులకి తిందస్తావా 108 మేకపోతులా తిందస్తావా ఇంకేం పదా 108 మెట్ట పాడేగాళ్ళు పాడేకాళ్ళు 76 రాధాపురాదులకి 76 నా యాతాపురాజులకి అంటుందా ఇది నువ్వు అక్కడ చెప్పిందా నీ యాతాపురాదులు కాదప్ప నా యాద కొడుక 76 రాధాపురాదులకి రాజాపురాజులకి జాబులు రాసినావా రాస్తాపా ఏమని రాస్తావా నువ్వు చెప్పిన ప్రకారమే జాబులు అది రాస్తా నాయన మహామంత్రి నాయక ఢిల్లీ వేరే కచేరీలో కచేరీలో ఏయ్ బి సిడీలో ఎవరా సి దట్టు అది కాదు ఏ అంటే నేను చెప్పింది రాని అట్లా నువ్వేమో ఆ పాఠం పెట్టినావేమో అనుకుంటే అవును ఏమి నేర్పించేదానికి మహామంత్రి ఇటు ఢిల్లీ వేరే కచేరీలో కచేరీలో నాకు రాణి పట్టి సంవర్ధించిన రాజులకి రాజులకి నేను ఇచ్చే గొప్ప బహుమతులు మనకు తెలిసిన మహామంత్రి గొప్ప బహుమతులు అవునవును అది ఎటువంటి గొప్ప ఆరగించము నాకు రాణి పట్టి ఇటు ఢిల్లీ వేరే కచేరీలో కచేరీలో నాకు రాణి పట్టి సంవర్ధించిన రాజులకి రాజులకి నా 4 రాజ్యాల ఒక రాజు వినాముగా 4 రాజ్యాల కుక్క రాజ్య వినాము కుక్క రాజ్యము కాదురా ఒక రాజ్యము ఒక రాజ్య వినాము లేక అడుగు కోట మైదా పురువినాముగా విత్తును 5 కేజీలు మైదా పిండి నాము ఏంది నీ పాడికి నీ దినానికి మైదా పిండియా పిండికి పిండికి ఎవరు పిండి కప్పా మైదా పిండి కాదు దింగి తినేకి నువ్వు నా కాడే కొడతా ఉందో అవుదా కోట మైదాపురము 5వ కోట మైదాపురము లేక నేను ఎక్కే గురుము నువ్వు ఎక్కే గురుమా నాకు ఒక డౌటా నువ్వు ఎక్కేది పెట్టదే పోతిస్తా పెట్టదే పోతిస్తా కానీ ఎప్పుడు గుర్రాల మీద కదా నువ్వు పారాడేదా అది రాజవంశస్థ నా కొడుక అవునా సరే ప్రభు ఎక్కే గురువు పట్టే పట్టపతి వినాము వినాము మిథుని కాక నైన మహామంత్రి ఇంకొక గొప్ప బహుమతి ఉన్నది ఏం పాయా మేలు మేలు బహుమతి మేలు మేలు బహుమతి అది ఏమని తెలిసినదా ఏం పా ఇటు నా యొక్క ఢిల్లీ వేరే కచేరీలో నాకు రాణి పట్టి సంబోధించిన రాజులకి అక్కడిని అయ్యే నీ అవ్వ శచలను మైట్లా అట్లాను అయ్యే నీ అంటే కదా అట్లాను కాదురా అట్లా గొప్ప మాట్లాడతాం మేము అంటే మేము గొప్ప నా కొడుక సరేప్ప అది నాకు రాణి పట్టి సంబోధించిన రాజులకి అల్లారు ముద్దగా పెంచి సాగిన నా కూతురు పట్టపురని రాజులకి వినాముగా పెళ్లి చేసి పంపుతున్నాయన మహామంత్రి నీ దగ్గర ఎన్నాళ్ళు నేను పొందా 22 సంవత్సరాలు అయింది 22 సంవత్సరం ఇంకా అడిగిండవా ఏమయ్యా నీకు పెండ్లి అయింది ఏమరాన్యా
అవును మీ అబ్బా మీ అమ్మ దగ్గర పయ్యా కాదు నీ దగ్గర పోయిన షేర్ ఎన్నాళ్ళు అయ్యా 22 సంవత్సరాలు అయితే ఉంది. వ్యాపతన్న అడిగినావు నీకు పెళ్లి అయింది రా అని అడగలేదు నాదే పొరపాటు. నీదే పొరపాటు కదా. ఎందుకో కాదు నీకు పెళ్లి చేయాలనే బాధ్యత నీకు లేదా? పని చేస్తా ఉన్నాడప్ప బిడ్డ మా ఇంట్లో అని పని చేస్తాడని అప్పుడు నీకు సమర్పిస్తాను కదరా. ఓ సమ్ములు మీ అన్న కొడుకు కావాలా? ఇంకేం కావాలి నీకే? కాదు నువ్వు బిడ్డ కాదు ఎవడో కన్న నా కొడుకు వచ్చేది గుర్రాన్ని పుట్టేది అది. నీ కూతురు పెళ్లి చేసుకునేది అలా అంత బాధ. ఇంక నీ ఉపాయం ఏమే? పుట్టించినోడు ఎవరు? నేను. సాగినోడు నువ్వు. పుట్టించినోడు నేనే. పుట్టించినోడు నువ్వు. పుట్టించినోడు నువ్వే. నేనే. సాగినోడు నేనే. నువ్వే. పుట్టించినోడు ఎవరు? నేనే. సాగినోడు నువ్వే. పుట్టించినోడు పుట్టించినోడు నువ్వన్నా చేస్తా, సాగినోడు నేనన్నా చేస్తా. నువ్వు తండ్రి లాంటి మంచి కుక్కలు వరుస కదా. చెప్పండి అదే ఒక వారం నువ్వు పెట్టుకో, ఒక వారం నేను పెట్టుకోండి, ఒక వారం స్వామి పెట్టుకోండి. నా కొడుక నా కూతురు పదార్థం నా కూతురు పట్టపురాణిని వారికి వినామగా పెళ్లి చేసి పోతున్నాయని మహామంత్రి. మరి మాట మాత్రమునా అట్టి మన యొక్క బహుమతులు చూసి ఈ చుట్టుపక్కల రాదంతా కిలా కిలా పక్క పక్క నవ్వుతున్నారు కదా మహామంత్రి.